హిడింబీదేవి. హిడింబీదేవి రాక్షసి, కానీ ఇంకా ఈ రోజుకి కూడా హిడింబీదేవికి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆమెను ఒక దేవతలా పూజిస్తూనే ఉంటారు. అసలు ఒక రాక్షసి దేవతగా ఎలా మారిందంటే, భీముడు హిడింబాసుడిని చంపాడు, హిడింబి వాళ్ళ అన్నని. ఇది చూసి హిడింబి ఆయన పైన కోపం రాలేదు, ప్రేమ అయింది. ఏం చేసిందంటే, ఈయన నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమె యొక్క పవర్స్ని యూజ్ చేసుకొని ఈ పాండవులందరికీ అండ్ కుంతీదేవికి మంచి ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ చూపించింది. సో దీనికి మెచ్చుకున్న తర్వాత కుంతీదేవి ఏమని చెప్పింది, ఓకే నువ్వు పెళ్లి చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది. అలా వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగాక ఘటోత్కచుడు పుట్టాడు. వీళ్ళందరూ ఆమెను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు భీముడి దగ్గర ఏడుస్తున్నప్పుడు భీముడు చెప్తాడు, మెడిటేట్ చెయ్యి, నేను ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. అలా ఆమె ఒక ప్లేస్లో కూర్చొని మెడిటేట్ చేసింది. ఆ ప్లేసే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో ఉన్న హిడింబాదేవి టెంపుల్. పూజించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ అనిమల్ స్కల్స్, ఆ టెంపుల్కి పక్కనే ఘటోత్కచుడు టెంపుల్ కూడా ఉంటుంది. ఒక చెట్టు ఉంటుంది అంతే, ఆ చెట్టు కింద మొత్తం స్కల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఎప్పుడైనా మనాలికి విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా చూడండి. సేవ్ దిస్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో.